మాజీ ఎమ్మెల్సీ మరియు ప్రస్తుతం జాక్టో అభ్యర్థిగా పూల రవీందర్ గారు పోటీ చేస్తున్నారు. కావున జాక్టోలో భాగస్వామి అయినటువంటి ఒక సంఘం టీపీటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి రవీందర్ గారు గతంలో ఎమ్మెల్సీగా చేసినప్పుడు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఎలాంటి సంక్షేమాలు చేశారు, మరి ఇప్పుడు కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారని వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, శ్రీనివాస్ నాయుడు గారు. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా జాక్టో అభ్యర్థిగా పూల రవీందర్ గారు పోటీ చేస్తున్నారు. ఒక రకంగా ఆలోచించినట్లయితే పూల రవీందర్ గారు నిరంతరము కూడా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సమయంలో కూడా కేజీబీవీ ఉపాధ్యాయుల కొరకు 180 రోజుల మెటర్నిటీ లీవ్ సౌకర్యం తీసుకొచ్చారు. తర్వాత సిపిఎస్ ఉద్యోగులకు డెత్ ఫ్యామిలీ పెన్షన్ ఒకటి, డెత్ కమ్ రిటైర్మెంట్ సౌకర్యాన్ని కల్పించడంలో కృషి చేశారు. తర్వాత గిరిజన సంక్షేమ శాఖలో సిఆర్టీలకు 12 నెలల వేతనాన్ని సాధించడంలో కృషి చేశారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మహిళా ఉపాధ్యాయులకు 90 రోజులు చైల్డ్ కేర్ లీవ్ సాధించడంలో రవీంద్రనాథ్ చేసినటువంటి కృషి ఎనలేనిది, మరవలేనటువంటిది. అది మాత్రమే కాకుండా ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా అందరికీ ఒక పెద్దన్న లెక్క నేనున్నాననేటువంటి భరోసా కల్పించడమే కాకుండా ప్రతి ఉపాధ్యాయుని యొక్క సమస్యని తన సమస్యగా భావించి వాళ్ళ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి మన పూల రవీందర్ గారికి బహుజనవాదం కూడా తోడైంది. ప్రతి ఉపాధ్యాయుని కదిలించినా, ఏ బహుజన టీచర్ని కదిలించినా కూడా మా అందరి గుండెలో కూడా రవణ్ణే ఉన్నాడు. రవణ గెలిచినట్లయితే ఒక బహుజనవాదం అనేది కూడా నిలబడుతుంది. ఎందుకంటే నిరంతరము ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి సమయంలో కాకుండా ఒక మాజీ ఎమ్మెల్సీగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉపాధ్యాయుల కోసం తీసుకొచ్చాడు. ఎమ్మెల్సీగా లేనటువంటి సమయంలో కూడా నేను ఎమ్మెల్సీ కాదుగా, ఏ కార్యక్రమాలు చేయకుండా ఏం కాదనేటటువంటి ధోరణి లేకుండా మరియు మళ్ళీ ఎమ్మెల్సీ వచ్చేటటువంటి ఈ 6 సంవత్సరాలలో కూడా నిరంతరం ఉపాధ్యాయుల కోసం కృషి చేసి ప్రతి జిల్లాలో కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సభ్యునితో కూడా ఎంతో ఆత్మీయ సంబంధం ఉన్నటువంటి రవణకి. కాబట్టి రవణ యొక్క గెలుపు అనేది ప్రతి ఉపాధ్యాయుడు తనకు తానుగా గెలిచినట్టుగా భావిస్తారు. రవణ గెలిచినటువంటి అయితేనే ఇప్పుడు సిపిఎస్ రద్దు అనేది ప్రధాన కారణంగా ఉన్నది. ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము 2004 తర్వాత వచ్చినటువంటి దీనిని రద్దు కావాలంటే పూల రవీందర్ అన్న ఖచ్చితంగా గెలవాలన్నటువంటి సంకల్పం ప్రతి ఉపాధ్యాయుడు కోరుతున్నారు. అలాగే మహిళా ఉపాధ్యాయులకు కూడా ఇంకా చైల్డ్ కేర్ లీవ్ని 180 రోజులు పెంచడానికి కూడా రవీందర్ అన్న మాత్రమే కృషి చేయగలడు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. రవీందర్ అన్న గెలిచినట్లయితేనే ప్రతి ఉపాధ్యాయుడు నిజమైనటువంటి గెలుపు సాధించినట్టుగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ బహుజనవాదం తోడయి ఇప్పటికే జరిగినటువంటి పోలింగ్ సరళి కానీ ఏదైనా చూసినట్లయితే రవణ యొక్క గెలుపు దాదాపుగా ఖాయమైంది. ప్రతి ఒక్కరూ కూడా మొదటి ప్రాధాన్యత కూడా రవణకే వేసాము. కాబట్టి రవణ గెలుపు ఆల్రెడీ నికార్స్ అయిపోయింది. ఇక 3వ తారీఖు కేవలం పూల రవీందర్ గారి యొక్క గెలుపు సంబరాలు మాత్రమే చేసుకోవడం అనేది మిగిలి ఉన్నది. కాబట్టి అందరూ కూడా రవణకే మద్దతు ఇస్తారు. భోజనవాదంతో తప్పకుండా గెలుస్తారని ఆశిస్తున్నాం. మరి గతంలో పూల రవీందర్ గారు ఎమ్మెల్సీగా టీచర్ ఎమ్మెల్సీగా చేసినప్పుడు మీకు ఏ విధంగా సహకారం అందించారు? అదే సార్, ఇంతకుముందు చెప్పాం కదా, మనకు చెప్పినటువంటి ఈ చైల్డ్ కేర్ లీవ్స్ కానీ, సిపిఎస్ రద్దు కానీ, తర్వాత పదవీ విరమణ వయసు కానీ, గిరిజన సంక్షేమ శాఖలో సిఆర్టీలకు 12 నెలల వేతనం కానీ, గిరిజన సంక్షేమ ఆశ్రమాలకు పాఠశాలకు గ్రాంట్ ఇప్పించడం కానివ్వండి, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు కానివ్వండి, ఇవన్నీ కూడా రవణ సారథ్యంలో సాధించినటువంటి విజయాలు మనకి ఇవన్నీ. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు గెలిపించినట్లయితే ఈ 6 సంవత్సరాలు కూడా ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుతాడనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మేమందరం. మరి ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు సార్? ఇప్పుడు ఒకసారి మనం ఆలోచించినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, ఎందుకంటే 2004 ఆగస్టు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ వల్ల ఒక ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయురాలు ఎవరైనా సరే మరణించినట్లయితే వాళ్ళకు ఈ పెన్షన్ స్కీమ్ అనేది లేకపోవడం వల్ల తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తర్వాత పెన్షన్ లేకపోవడం వల్ల సర్వీసు పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి అమౌంట్ కూడా చాలా తక్కువగా ఉన్నది. అవి మొత్తం కూడా షేర్ మార్కెట్ యొక్క డిపెండ్ మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ అవకతవకలన్నీ పోవాలంటే ఖచ్చితంగా రవాణా గెలవాలి. రవాణా గెలిస్తే సిపిఎస్ రద్దుకి 100% కృషి చేస్తారని చెప్పారు. కాబట్టి ఆ సిపిఎస్ రద్దు అనేది ముఖ్యమైన అంశంగా తీసుకొని రవాణా ముందుకెళ్తుండు. ఖచ్చితంగా ఆ సిపిఎస్ రద్దు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ గారు పూల రవీందర్ గారు ఒక బహుజన అభ్యర్థిగా నిలబడ్డారు కదా, ఎందుకని? వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గం తరపున మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ గారు పోటీలో ఉన్నారు. జాక్టో సంఘం అంటే జాక్టోలో ఉన్నటువంటి వివిధ సంఘాల మద్దతుతోటి పోటీలోకి దిగారు. దాంతో పాటుగా బహుజనవాదం ప్రాతిపదికగా పోటీలో రంగంలోకి దిగడం జరిగింది. అందరూ ఉపాధ్యాయులు కూడా బహుజనవాదానికి మద్దతు తెలుపుతూ ఉపాధ్యాయ సంక్షేమం కోసం, వెనుకబడినటువంటి ఉపాధ్యాయుల ఆశయాల కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తి ఇప్పుడు రంగంలో ఉన్నటువంటి ఒకే వ్యక్తి అనేటటువంటి ఆదరణతోటే మనం పోటీలోకి దిగడం జరిగింది. ఉపాధ్యాయులు కూడా ఆదరిస్తున్నారు. అతని మట్టి మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా 3వ తారీఖు నాడు విజయోత్సవాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మంచి ఓటింగ్ సరళి కూడా అద్భుతంగా జరుగుతుందని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే.